అండి ఇదో మేడము దీపావళికని తీసుకున్నారు పట్టు శారీ. దీంట్లో శారీలో బ్లౌజ్ వచ్చింది, అది సేమ్ కలర్ అయిపోయిందని ఆ బ్లౌజ్ వద్దన్నారు. దీనికి పట్టు క్లాత్ తీసుకొని వర్క్ అన్నది చేయించమన్నారు. చూడండి వర్క్ అన్నది చేయించాను. వర్క్ అన్నది మగ్గం వర్క్ వలన నెక్లో బ్రాడ్నెస్గా ఇస్తారు. మనం ఈ బ్రాడ్నెస్తో కుట్టామంటే నెక్లు అనేవి బాగా డీప్ అయిపోద్ది. అందుకని మనం ఇలాంటి మగ్గం వర్క్లు స్టిచ్ చేసేటప్పుడు ఒక టిప్ అనేది ఉపయోగించి స్టిచ్ చేసామంటే నెక్కలు పెద్ద బ్రాడ్నెస్గా సాగవు, మనకు బాడీకి తగ్గట్టుగానే పర్సనాలిటీకి తగ్గట్టుగానే ఉంటుంది. చూడండి సెంటర్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత అటు ఇటు ఒక అరంగుళం పైన, అంటే మనం ఎంత బ్రాడ్ కావాలి అన్నది అన్న మెజర్మెంట్ దాన్ని బట్టి పట్టుకుంటే, ఈ షేప్ రకంగా పట్టుకుంటే నెక్ అనేవి బ్రాడ్నెస్గా సాగవు. చూడండి నేను ఆ మెజర్మెంట్ ప్రకారంగా పట్టేటప్పటికి మనకి ఎంత బాడీ ఫిట్టింగ్ కావాలో అంత షేప్ అనేది వచ్చింది. చూసారా, సింగిల్ పాదంతోనే కుట్టాలి మగ్గం వర్క్ బ్లౌజులు. సింగిల్ పాదంతో కుడితేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, వర్క్ అన్నది ఎక్కడ ఖరాబ్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్తో ఉంది. థ్రెడ్స్ ఇచ్చాను, హ్యాంగింగ్స్ అన్నది వాళ్ళు రెడీమేడ్ హ్యాంగింగ్స్ వేసుకుంటా అన్నారు, అందుకే సింపుల్గా మామూలు హ్యాంగింగ్స్ అన్నది వేసాను. ఫ్రంట్ షేప్ కూడా చూసి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. మనం ఎలాంటి టిప్పులు ఉపయోగించి బ్లౌజులు అన్నది స్టిచ్ చేసామంటే ఎలాంటి పర్సనాలిటీకైనా బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.